వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. రేవంత్ రెడ్డి స్టైలే వేరు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు వారు ఏదైతే తెలంగాణకి ముఖ్యమంత్రి కావాలనుకున్నారో 20 సంవత్సరాల తర్వాత తెలంగాణకి ముఖ్యమంత్రి అయ్యారు. అదే విధంగా ఏఐసిసి పెద్దల దృష్టిలో కూడా రేవంత్ రెడ్డి బ్రాండ్ ని ఆ విధంగానే ఉంచుకున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు సౌత్ లో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో రేవంత్ రెడ్డి తన పనితీరు కావచ్చు, తన ఆలోచన శైలితోటి ఇటు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి కూడా అత్యంత చేరువైనటువంటి నాయకుడిగా, రేపు కేంద్రంలో కూడా చక్రం తిప్పే నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు. రీసెంట్ గా జరిగినటువంటి నీట్ విషయంలో కావచ్చు, తర్వాత జంజీలని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తున్నటువంటి తీరు పైన కూడా ఈరోజు ఢిల్లీలో ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావచ్చు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే లక్ష్యం కావచ్చు, ఇతర విషయాలు కూడా ఈరోజు కాంగ్రెస్ పెద్దలతో చర్చించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పర్యటన చేపట్టారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి పెద్దలతో వారు అత్యంత కీలకమైన వ్యూహాత్మకంగా సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, రాష్ట్ర పాలన పరమైన అంశాలు, జాతీయ స్థాయిలో పార్టీ అనుసరించాల్సినటువంటి కొత్త వ్యూహాలపైన కూడా చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ ఇప్పటి వరకు అంటే కర్ణాటకలో చూసినాం, 2.5 సంవత్సరాల తర్వాత డికే శివకుమార్ గారికి సీఎం గా అవకాశం ఇచ్చారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డిని మారుస్తారు అదేదని చెప్పేసి అన్నప్పటికీ రేవంత్ రెడ్డి పైన మాత్రం తన బ్రాండ్ ని తన ఆ విధంగానే ఉంచుకున్నారు. ఇంకొక 5 సంవత్సరాలు ఒకవేళ కాంగ్రెస్ వచ్చినా రేవంత్ రెడ్డి సీఎం అవుతాడన్న విధంగా ఏఐసిసి పెద్దల దగ్గర మార్కులు కొట్టేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా రేవంత్ రెడ్డి ఏదైనా పని చేసినా కూడా డెఫినెట్ గా దానికి ఏదో ఒకటి అర్థం ఉంటది అని చెప్పేసి మరోసారి నిరూపించుకుంటున్నారని చెప్పేసి సందర్భంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.